ఈరోజు వీడియోలో మనం తెలుసుకోబోతున్న టాపిక్ శ్రీ హనుమంతుడి మహిమ గురించి, ఆయన భక్తి, శక్తి, అద్భుత కథ గురించి. భక్తి అంటే ఏంటో, నిజమైన శక్తి అంటే ఏమిటో చూపించిన మన హనుమంతుడి గురించి ఈరోజు వీడియోలో తెలుసుకుందాం. ఆయన జననం నుండి ఆయన చేసిన అద్భుత కార్యక్రమాల వరకు తెలుసుకుందాం. ఇక పార్ట్ 1, జననం, బాల్యం. హనుమంతుడు వాయుదేవుని కుమారుడు. అంజనాదేవి గర్భంలో జన్మించాడు. చిన్నప్పటి నుంచి ఆయనలో అపారమైన శక్తి ఉంది. ఒకరోజు ఆకాశంలో ఉదయించే సూర్యుని చూసి పండు అనుకుని దాన్ని తినడానికి దూకాడు. దేవతలందరూ భయపడ్డారు. ఇంద్రుడు వజ్రాయుధముతో కొట్టాడు. హనుమంతుడు పడిపోతూ ఉంటాడు. వాయుదేవుడు కోపంతో గాలిని ఆపేస్తాడు. దేవతలు వచ్చి అప్పుడు అందరూ వరాలిచ్చి వెళుతూ ఉంటారు. అపార శక్తి, అమరత్వం, ఎవరికీ భయపడని వీరుడు అని వరాలిస్తూ ఉంటారు దేవతలు. చిన్నప్పటి తరువాత ఋషులు ఒక పెట్టిన శాపం వల్ల తన శక్తి తనకు గుర్తుండదు. అదే తర్వాత కథలో ఒక ట్విస్ట్ అయితే ఉంది. ఇక శ్రీరాముని కలయిక. సీతారామ రావణుడు అపహరించిన తర్వాత రాముడు వానరరాజు సుగ్రీవుణ్ణి కలుసుకున్నాడు. అక్కడే హనుమంతుడితో పరిచయం. హనుమంతుడు వెంటనే రాముణ్ణి సేవకుడుగా మారాడు. ప్రభు, మీ సేవ చేయడం నా జన్మ ధర్మం అని చెబుతూ ఉంటాడు. ఇక పార్ట్ 3, సముద్ర లంక గురించి. సీతను వెతకడానికి వానర సేన దక్షిణాయనికి వెళ్ళింది. సముద్రం దగ్గర అందరూ ఆగిపోయారు. అప్పుడే జాంబవంతుడు హనుమంతుడిని తన శక్తిని గుర్తు చేస్తాడు. అంటే చిన్నప్పటి మర్చిపోయిన శక్తిని అక్కడున్న హనుమంతుడికి గుర్తు చేస్తాడు జాంబవంతుడు. నువ్వే మహావీరుడివి, హనుమంతుడివి. అలా హనుమంతుడికి తన శక్తిని గుర్తు చేస్తూ ఉంటాడు. అప్పుడు లంకను హనుమంతుడు వెళ్ళడానికి ఒప్పుకుంటాడు. లంకలో చిన్న రూపంలో ప్రవేశించాడు. రావణుడి రాజభవనం చూశాడు. చివరకు అశోకవనంలో సీతమ్మను కనుక్కుంటాడు. అమ్మా, నేను రాముణ్ణి, దూతను. రాముడు ఈ ఉంగరం ఇచ్చారు. సీతమ్మ అప్పుడు రాముడే వచ్చి నన్ను తీసుకువెళ్ళాలి అని అంటుంది. వెళ్ళే ముందు లంకను తగలపెట్టేస్తాడు మన ఆంజనేయ స్వామి. తన తోకకు నిప్పు పెట్టిన తర్వాత లంక అంతా కాలిపోతుంది. ఇక 5, సంజీవని పర్వతం. యుద్ధంలో లక్ష్మణుడు గాయపడుతూ ఉంటాడు. ఔషధం కోసం హిమాలయానికి వెళ్ళి హనుమంతుడు అక్కడ ఏది ఔషధమో తెలియక మొత్తం పర్వతాన్ని తీసుకొచ్చేస్తాడు. ఇదే హనుమంతుడి శక్తి, భక్తి, గొప్పతనం. యుద్ధం తర్వాత రాముడు ఒక బహుమతి ఇచ్చాడు. హనుమంతుడు, నాకు బహుమతి అవసరం లేదు, మీరు నా హృదయంలో ఉన్నారు. తన ఛాతిని చీల్చి చూపించాడు. అందులో రాముడు, సీత ఉంటారు. ఇదే నిజమైన భక్తి. హనుమంతుడు మనకు నేర్పినది భక్తి, ధైర్యం, వినయం, సేవ. శక్తి ఉన్న అహంకారం లేకపోవడం, అదే హనుమంతుడి లక్షణం. చూసారు కదా హనుమంతుడి గురించి పార్ట్ 1 టాపిక్ అయితే ఇదే. ఇలాంటి మరిన్ని డివోషనల్ ఛానల్ కోసం మన ఛానల్ని లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్.